ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చీమకుర్తి గెలాక్సీ గ్రానైట్ క్వారీలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల తనిఖీలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ప్రకాశం జిల్లా చీమకుర్తి, రాజపాలెం, బుధవాడ ప్రాంతాల్లో విస్తరించిన గెలాక్సీ గ్రానైట్ ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందింది. ఇక ఈ పరిశ్రమ ద్వారా వేలాది మందికి ఉపాధి లభించడమే కాకుండా ప్రభుత్వానికి కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతోంది. అయితే అక్రమ తవ్వకాల ద్వారా ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోందన్న ఆరోపణల నేపథ్యంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. గత 4 రోజులుగా కృష్ణసాయి, మణికంఠ, శాంభవి, నాంది తదితర గ్రానైట్ క్వారీల్లో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. దర్శి ఎమ్మెల్యే, ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి చెందిన సూర్య గ్రానైట్ క్వారీలో కూడా తనిఖీలు నిర్వహించి నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ఇక తనిఖీల అనంతరం పూర్తి స్థాయి నివేదికను సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు చెబుతున్న విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ కొల్లి శ్రీనివాసరావుతో మా ప్రతినిధి రామ్మోహన్ రావు ఫేస్ టు ఫేస్. చేమకుర్తి పరిసర గెలాక్సీ గ్రానైట్ క్వారీలో ఈ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు విస్తృత తనిఖీలు అయితే చేపడుతున్నారు. ఈ తనిఖీల్లో భాగంగా సూర్య గ్రానైట్ కానీ, అలాగే వీరభద్ర, నాంది, వివిఎం లాంటి వెంకటసాయి, మణికంఠ క్వారీల్లో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలలో అక్రమాలు గుర్తించినట్టు సమాచారం. ఈ తనిఖీల్లో ఏదైతే గత 4 రోజుల నుంచి ఈ తనిఖీలు ఎంత మేర గ్రానైట్ తవ్వకాలు చేపడుతున్నారు అనే దాని మీద మన ఎస్పీ విజిలెన్స్ ఎస్పీ గారు ఉన్నారు, వారి మాటలో తెలుస్తున్నారు. సార్ చెప్పండి, తనిఖీలు ఇప్పుడు గత 4 రోజుల నుంచి తనిఖీలు చేపడుతున్నారు. ఈ 4 రోజుల్లో ఈ క్వారీల్లో ఏదైనా అక్రమ తవ్వకాలను గుర్తించారా? గుర్తిస్తే వాటి మీద ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? సో ఇది రొటీన్ గా మనకి డిఫరెంట్ క్వార్టర్స్ నుంచి వచ్చినటువంటి కంప్లైంట్స్ ఆధారంగా, అంటే చీమకుర్తిలో వివిధ మైన్స్ లో మనకి బియాండ్ పర్మిసిబుల్ లిమిట్స్ మైనింగ్ జరుగుతుందని, అలా ఇతర వైలేషన్స్ కూడా ఉన్నాయనేటువంటి కంప్లైంట్స్ మేరకు ఇక్కడ చీమకుర్తి క్లస్టర్, ఈ క్లస్టర్లో ఉన్నటువంటి వివిధ మైన్స్ మీద మనం విజిలెన్స్ మరియు మైన్స్ అండ్ జియాలజీ డిపార్ట్మెంట్ సంయుక్తంగా ఇన్స్పెక్షన్స్ చేపడతాం. ఇది గత ప్రభుత్వంలో కొన్ని 1500 కోట్ల మేర రూపాయల అక్రమ తవ్వకాలపై పెనాల్టీలు విధించారని, వాటిని వసూలు చేయడంలో మైనింగ్ అండ్ విజిలెన్స్ శాఖ తాత్కారం చూపిస్తుందని ఆరోపణలు ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు కొన్ని కంపెనీల మీద అయితే ఈ తనిఖీలు చేపడుతున్నారు. ఇప్పుడు కూడా ఈ అక్రమాలు ఏదైతే గుర్తించి నోటీసులు ఇచ్చి నోటీసులు వదిలేస్తారా, లేదా గవర్నమెంట్ రాయాల్సిన రాయల్టీని కంపల్సరీ వసూలు చేస్తారా అన్న దాని మీద సో మనం ఇక్కడ ఒక విషయాన్ని గుర్తించాలి. ఇక్కడ విజిలెన్స్ అధికారులు కానీ, లేదా విజిలెన్స్ డిపార్ట్మెంట్ కానీ, మైన్స్ అండ్ జియాలజీ కానీ వసూళ్లు చేసేటువంటి అధికారం లేదు. మైన్స్ అండ్ జియాలజీ డిపార్ట్మెంట్ కానీ, విజిలెన్స్ కానీ మనం ఏం చేయగలుగుతామంటే ఈ అక్రమాలని లేదా ఈ వైలేషన్స్ని గుర్తించి ఆ రిపోర్ట్ రూపంలో ప్రభుత్వానికి తెలియజేయగలుగుతాం. ప్రభుత్వం దానికి మైన్స్ అండ్ జియాలజీ వాళ్ళు దాని మీద డిమాండ్ నోటీస్ ఇస్తారు. సో దాని మీద వారు ఏదైనా వాళ్ళు కంప్లై చేసి కట్టాలి అంటే కడతారు, లేదా వాళ్ళకు ఉన్నటువంటి రైట్స్ మేరకు అపీల్కి వెళ్ళటమో అపిలేట్ అథారిటీకి, లేదా అపిలేట్ అథారిటీ ఇచ్చినటువంటి ఆర్డర్స్ని కూడా వాళ్ళు తను సాటిస్ఫై అవ్వకపోతే కోర్టులకు వెళ్తారు. సో ఆ విధంగా గతంలో మనం ఇన్స్పెక్షన్స్ ద్వారా ఇంపోజ్ చేసినటువంటి చాలా ఫైన్స్ విషయంలో కొన్ని వసూలు చేయబడ్డాయి. అలాగే కొన్ని ఇన్స్పెక్షన్స్ మేరకు ఇచ్చినటువంటి డిమాండ్ నోటీసులు కొన్ని అపిలేట్ అథారిటీస్ వద్ద, అలాగే కొన్ని కోర్టుల్లో ఉన్నాయి. ఇది ఇక్కడ పరిస్థితి. ఏదైతే క్వారీల్లో అక్రమాలపై విచారణ జరిపి మేము నోటీసులు ఇచ్చే వరకే మాకు అధికారం ఉంది, దాన్ని నోటీసుల ద్వారా ప్రభుత్వానికి అందజేస్తాం, నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని, అది పెనాల్టీలు వాళ్ళు ప్రభుత్వానికి కడతారా లేదా కోర్టుల ద్వారా అప్పీల్కి వెళ్తారా అనేది వారికి అవకాశం. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గెలాక్సీ గ్రానైట్ ప్రకాశం జిల్లా చేమకుర్తి పరిధిలో ఉండటం ఈ జిల్లాకి ఆదాయ వనరుగా ఉంది. అదేవిధంగా ఏదైతే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గెలాక్సీ గ్రానైట్ ఈ ప్రాంతంలో ఉండటం వల్ల ఈ ప్రాంత వాసులకు ఆదాయ వనరుగా మారింది. అదేవిధంగా ఎంతో మందికి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి ఇక్కడ స్థానికులకి. అదేవిధంగా ఏదైతే ఈ ప్రభుత్వానికి కూడా ఆదాయం భారీ స్థాయిలో వస్తూ ఉంది. అదేవిధంగా ఇక్కడ ఈ ఆదాయంతో పాటు అనేక చేమకుర్తి గ్రానైట్ పరిధిలోని గ్రానైట్ అక్రమ వల్ల ప్రభుత్వానికి రావాల్సిన భారీ స్థాయిలో రావాల్సిన రాయల్టీని ఎగ్గొడుతున్నారనే ఒక అపవాదం అయితే, ఆరోపణలు అయితే ఉన్నాయి. ఈ ఆరోపణల మీద
ప్రభుత్వం ఏ విధంగా చూడాలి అనే దాని మీద ఈ ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని వసూలు చేయకుండా తాత్కారం చూపిస్తున్నారని ఆరోపణలు అందే వస్తున్నాయి. అదేవిధంగా ప్రభుత్వాలు మారినప్పటికీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల తర్వాత ఈ గ్రానైట్ క్వారీల్లో విస్తృత తనిఖీలు అయితే చేపట్టారు. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే యుద్ధ సంక్షోభంలో గ్రానైట్ క్వారీల యజమానులు కొంచెం ఎగుమతులు లేక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలో వీళ్ళు తనిఖీలు చేపట్టడం చర్చనీయాంశంగా మారింది. ఏదైతే చేమకుర్తి పరిసర ప్రాంతాల్లో ఈ గ్రానైట్ క్వారీల్లో తనిఖీలను కొంచెం చర్చనీయాంశంగా మారింది. కొన్ని క్వారీల్లో వరుసగా 4 రోజుల నుంచి కొన్ని క్వారీలు అయితే తనిఖీలు చేపట్టడం జరుగుతుంది. ఈ తనిఖీల్లో ఎక్కువ భాగంలో అక్రమాలు జరుగుతున్నట్టు గుర్తించారు. ఏదైతే ప్రభుత్వం దగ్గర తీసుకున్న అనుమతి కంటే కూడా ఎక్కువ భాగాల్లో తవ్వకాలు జరుపుతున్నట్టు గుర్తిస్తున్నారు. గుర్తించారని సమాచారం. ఈ తవ్వకాలు ఏదైతే ఈ ప్రభుత్వం నిర్దేశించిన ఆ స్థాయి కంటే ఎక్కువ మోతాదులో తవ్వకాలు జరిపి ఎక్కువ ధనార్జనే ముఖ్యంగా కోట్ల రూపాయల మేర ప్రభుత్వం రావాల్సిన కొన్ని వందల కోట్ల రూపాయలు అయితే ప్రభుత్వానికి ఎగనామం పెట్టారనే సమాచారం. దీని మీద ఇప్పుడైనా ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా కఠిన చర్యలు తీసుకొని ఈ ప్రభుత్వం రావాల్సిన రాయల్టీ పెనాల్టీలను వసూలు చేసి నోటీసులు ఇచ్చి పెనాల్టీలు వసూలు చేస్తారా, లేదా గత ప్రభుత్వంలో లాగా ఉదారత ప్రదర్శిస్తారా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి. ఇక్కడ ఏదైతే ఈ గెలాక్సీ గ్రానైట్ క్వారీల్లో కొన్ని కంపెనీలకే చేస్తారా, లేదా ఈ చెంకుర్తి పరిధిలో ఉన్న అన్ని క్వారీల్లో తనిఖీలు చేపడతారా అనేది కూడా ఈ పరిసర ప్రాంత ప్రజల్లో సందేహాలు వెల్లబుస్తున్నారు. అదేవిధంగా ఏదైతే మనం చెంకుర్తిలో ఈ రాయల్టీని పెనాల్టీలను వీళ్ళు ఏదైతే అక్రమ తవ్వకాలు చేపడుతున్నారని ఈ అక్రమ తవ్వకాలపై ఈ విచారణ జరిపి ఈ రాయల్టీని ఖచ్చితంగా వసూలు చేస్తారా లేదా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి.